వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతాండ్రు. పెంచినాక మాకు 7,000, 8,000 పెట్టి కొనేంత శక్తి మాకు లేదు. కట్టెల పొయ్యి మీద నడిపించుకుంటాను. ఆ కట్టెలు అయిపోయినాక ఏం చేసుడో ఏమో. వర్షం పడితే ఇంక ఆడ వంట చేయరాదు. హాస్టల్‌కైతే తప్పనిసరిగా సచ్చినా, బతికినా చేసుడు తప్పదు వాళ్ళకు. ఏం చేసుడో ఏమో అర్థమైతలేదు. అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. హాస్టల్ ఎప్పుడు పెట్టిర్రే? హాస్టలు 1.5 సంవత్సరం అయింది సార్ మేము పెట్టి. అంటే ఈ కొరత, గ్యాస్ కొరత అనేది మీకు ఎప్పటి నుంచి ఉన్నది? 3 నెలల సుంది అవుతుంది. 3 నెలల 3 నెలల సుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదా మీకు? ఇవ్వట్లేదు. ఎందుకు? లేవంటుండ్రు. ఉంచుకొని లేవంటారు. ఉంచుకోనే లేవంటుండ్రు. గోదాములో పోతున్నా బండ్లు పోగా మేము చూస్తలేమా? ఏమయ్యా అంటే రేటు పెరిగినాయి, ఇయ్యము, గోదాములు లేవు, వాళ్ళకి ఒకటి ఇవ్వాలా, వాళ్ళకి ఒకటి ఇవ్వాలా, 7,000 ఇవ్వండి, 8,000 ఇవ్వండి అంటారు. ఎక్కువ డిమాండ్ డిమాండ్ చేస్తారు. 7,000, 8,000 మేము పెట్టలేము. అది ప్రాబ్లం. మరి ఏంది మరి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు నిజానికి 7,000, 8,000 పెట్టలేరు, కొనలేరు. కట్టెల పొయ్యి కూడా బంద్ అయిన వేళ ఏం చేద్దాం అనుకుంటారు మరి? దేవుడే తర్వాత దిక్కు. ఇప్పుడు ₹1,00,000 రెంట్ కట్టాలా. నిన్ననే 7,000 పెట్టి కమర్షియల్ గ్యాస్ కొన్నాము. అది 3 రోజులు 4 రోజులు వస్తుంది. 4 days 5 days వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 7,000 పెట్టాలా. రోజు 2,000 3,000 గ్యాస్ పెట్టినాక మేము ఏం బతకాలా? రెంట్ ఏం కట్టాలా, మేమేం బతకాలా? అట్లా పెంచిండ్రు. ఓకే, పెంచిన వాళ్ళు ఈ హాస్టల్ కంటేకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఓనర్లకు వార్నింగ్ ఇవ్వాలి, రెంట్ తగ్గించుకోమని. అది ఒకటి పాయింటే కదా. మరి అట్లా లేదు, ఇట్లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. చచ్చినా బతికినా జనాలకు మీకేం సంబంధం లేదు. అంతే కదా మరి.